ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నడు 24 ఏప్రిల్ 2026 మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషన్ జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జిఆర్ఎంబిలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. అంటే నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ అంటే మంచిర్యాల జిల్లాకు నాకు అన్యాయం జరుగుతుంది. మోడికుంట వాగు అగైన్ ఖమ్మం జిల్లా, చిన్న కాళేశ్వరం శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. ఆనాడు 10 ఏళ్లు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న చిన్న కాళేశ్వరంకు మీరు అనుమతులు తేలే, మేము అనుమతులు తెచ్చినాం చిన్న కాళేశ్వరంకు. ఆ చిన్న కాళేశ్వరం అనుమతులు కూడా రద్దు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. తెలంగాణ మౌనంగా దాని ఎజెండాలో చేరుస్తుంది. జిఆర్ఎంబి మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్. జిఆర్ఎంబి అంటే 2 రాష్ట్రాలు అందులో ఉంటాయి. 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ అధికారి చైర్మన్ గా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది? అంటే మీరు అంగీకరించిండ్రా? మీ అంగీకారంతోనే ఇది ఏర్పడ్డదా అని చెప్పి ఈరోజు మేము అడగాల్సి వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈరోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు జిఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జిఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు నేను నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నాను. కాళేశ్వరం అయినా సీతారామ అయినా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జిఆర్ఎంబికి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జిఆర్ఎంబి కూడా తన కామెంట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ. టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత
ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి? దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది, జిఆర్ఎంబి ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జిఆర్ఎంబి పెద్దదా? హౌ జిఆర్ఎంబి విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జిఆర్ఎంబి ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణని సంప్రదించరా? 2, 3, జిఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఈరోజు. అసలు ఇవి పోతే ఏమైనా ఉంటుందా? సగం తెలంగాణ ఆగమైపోతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఎంత ధైర్యం ఉంటే ఇది ఎజెండాలో వస్తుందండి? గుండె రగిలిపోతుంది ఒక ఉద్యమకారుడిగా. ఇలా తెలంగాణలో ఉన్న ఏ ఉద్యమకారుడైనా సరే, తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎట్లా పెట్టదు జిఆర్ఎంబి ఎజెండాలు? దీన్ని రివ్యూ చేయండి, జిఆర్ఎంబిని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జిఆర్ఎంబి పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా? ఇష్టం ఉన్నట్టుగా బుల్డో